వాక్యం ద్వారా అనేక మేలులు మనం పొందుకోగలుగుతాము. అవునా కదా? అందుకనే దయచేసి దేవుడు మరలా అవకాశం మీకు కూడా ఇచ్చిన గాక. దేవుడు మిమ్మల్ని కూడా దీవించిన గాక. మంచిది. నా హృదయంలో దేవుడు మరి ఎక్కువ దేవుని మాటలు పెట్టాడు. ఆ మాటలు వీళ్ళతో ఉంచాలని ఆశ కలిగి ఉన్నా. ఆ మాటలు చదువుతుంటేనే నేను బలపరచబడుతున్నాను. అంతలా దేవుని కృప, దేవుని యొక్క మహిమ ప్రభావము విడుదలవుతుంది. మనిషిని వాక్యంలోకి వెళ్దాం. సమయం వ్యర్థం చేసుకోకుండా నిశ్చయముగా మరొకసారి రెండు చేతులెత్తి బిడ్డగా దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాము. ఈరోజు దేవుని మాటనంటే ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు. చూడండి, పరిశుద్ధ లేఖనంలో నుంచి ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 13వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అనగా మహాదేవుడను మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క మహిమ యొక్కయు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. ఏంటంటే ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకు ఉండవలనని మనకు బోధించుచున్నవి. హల్లెలూయా. దీనికి రిలేటివ్గా ఇంకొక మాట తెలియపరుస్తా. 5వ వచనం చూడండి, 12వ వచనం చదవండి. మన భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశ విశ్రించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం. ఇప్పుడు ఆగండి, ఇక్కడి చదవండి. చూడండి, జాగ్రత్తగా వినండి. నేను చదువుతా చూడండి. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతికి ఉండవలనని మనకు బోధించుచున్నవి. ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి అంటే ఆ లోకములో మనము నిరీక్షణ కలిగి నిశ్చయముగా స్వస్థ బుద్ధి కలిగి నీతి కలిగి భక్తి కలిగి ఎప్పుడైతే బ్రతుకుతూ ఉంటామో నిశ్చయముగా అనేకమైన కార్యాలు మనం చూడగలుగుతాము. హల్లెలూయా. ఈ దేవుడు చెప్తున్న మాట లోకం చెప్పే మాట కాదు, లోకం వంటి మాటలు కాదు. దేవుడు నీకు నాకు ఇక్కడున్న కూడిన వాళ్ళందరికీ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎలా బ్రతకాలో దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ రోజున నీవు నీతి కలిగి బ్రతుకుతున్నావా? నీవు నిశ్చయముగా ఈ లోకంలో నీ భక్తి దేవునికి ఎలా ఉంది? నీ భక్తి ఏ రీతిగా దేవుణ్ణి మహిమపరుస్తుంది? ఈ రోజు నీకు ఇచ్చిన జీవితము నీ బ్రతుకులో దేవుడు నీ ద్వారా సంతోషిస్తున్నాడా? సరే, ఆలోచించాలి. ఈ మాటలు చాలా జాగ్రత్తగా హృదయంలో ఉంచుకోవాలి. ఎలా బ్రతకూడదు అంటున్నాడు తెలుసా దేవుడు? చూడండి,
అవి కూడా కొన్ని మాటలు చెప్పి నేను పాయింట్స్ వద్ద కీర్తన గ్రంథము 31వ అధ్యాయము ఎలా బ్రతకకూడదని, కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం ఏంటంట? నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. అంటే బ్రతుకులో ఏముందంట? దుఃఖము. అంటే ఉదయం లేచిన కానించి ముగించేంత వరకు జీవితంలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక బాధ, ఏదో ఒక మరి కొదువ, మరి ఎంతో దుఃఖముతో వేదనతో కృంగిపోతున్న జీవితాలుగా ఉంటున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీలో దుఃఖమే కనబడుతుందంటే, ఈరోజు నీలో కన్నీరే కనబడుతుందంటే, ఈరోజు నీ జీవితంలో ఎవరు ఉంటున్నారు, ఈరోజు నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు, ఈరోజు ఎవరిని చూస్తున్నావు, ఈరోజు ఎవరిని కలిగి నీవు జీవిస్తున్నావు, ఒకసారి ఆలోచించు. అందుకనే దేవుడు అంటున్నాడు, స్వస్థ బుద్ధి కలిగి, నీతి కలిగి, ఏంటంట భక్తి కలిగి బ్రతకాలని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. నువ్వు దుఃఖముతో కాదు బ్రతకాల్సింది, నీ సమస్యలతో కాదు బ్రతకాల్సింది. దేవుడు తెలియపరుస్తున్న ఆయన మాట యందు నువ్వు బ్రతకాలని తెలియపరుస్తున్నాడు. అందుకే ఈ భూమి మీద నేను సృజించాడు. అది మీకు మాటలు చూడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం. స్పీడ్గా. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది. ఏం పుట్టినట్ట? మొదటిగా ఏం పుట్టినట్ట? దుఃఖము. రెండోది ఏంటంట? విసుగు. జీవితం మీదే విసుగు. ఎందుకు ఈ బ్రతకాలని విసుగు? ఎవరి కోసం ఈ బ్రతకాలని విసుగు? ఎవరి కోసం బ్రతకాలని విసుగు? చనిపోతే బాగుండేది కదా అని అనేక పరిస్థితుల మధ్య నలిగిపోయి, వేసారిపోయి, విసుగుపోయి, ఏం చేయాలో అర్థం కాని బ్రతుకుల్లో ఉంటున్నాను. ఈరోజు మీతో ఒక మనవి, నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు, ఎవరి కోసం జీవిస్తున్నావు సార్ ఆలోచించావా? కొంతమంది విసిగిపోయి భర్త లేకపోతే బాగుంటుంది, కొంతమంది విసిగిపోయి భార్య లేకపోతే బాగుంటుంది, కొంతమంది విసిగిపోయి ఈ పిల్లలు లేకపోతే బాగుంటుంది, కొంతమంది విసిగిపోయి ఇక చనిపోతే బాగుంటుంది అని ఎంతో పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నాను. ఈరోజు మేము ఎవరి కోసం బ్రతుకుతున్నాం సార్ ఆలోచించి. ఇంకో మాట ఉంది చూడండి. అది యోబు గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16వ వచనం. అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టము లేదు. ఏంటంట? బ్రతుకు మీదే ఇష్టం లేదంట. బ్రతుకు మీద ఇష్టం లేదంట. ఎందుకు బ్రతుకు మీద ఇష్టం లేదంటున్నారు? దేన్ని చూసి బ్రతుకు మీద ఇష్టం లేదని? ఎందుకు బ్రతుకు మీద విసిగిపోతూ, ఎందుకు బ్రతుకు మీద దుఃఖంతో అనేక సమస్యల వచ్చి నలిగిపోతున్నారు? ఎప్పుడైనా మీరు ఆలోచించారా మీ జీవితంలో? ఎందుకు ఈ దుఃఖము కలుగుతుంది? ఎందుకు ఈ విసుగు? ఎందుకు ఈ బ్రతుకు మీద నాకు ఇష్టము లేకపోతుంది అనేది ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఈ బ్రతుకులో ఎవరుంటున్నారు? మీ జీవితంలో ఎవరుంటున్నారు? ఒకసారి ఆలోచించావా? కొంతమంది ఏంటంటే భక్తిలో ఉంటారు కానీ, కొంతమంది దేవుడికి సన్నిధికి వస్తున్నారు కానీ, బయటికి వెళ్ళిన తర్వాత
అనేక ఆలోచనలు కలిగి ఉంటున్నారు, కానీ అనేక వాటి వైపు చూస్తున్నారు, కానీ అనేక వాటిని ఆలోచిస్తున్నారు, కానీ నువ్వు సృజించిన వాడు ఒకరు ఉన్నాడని ఎవరు చూడలేకపోతున్నారు. అందుకని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ భారం యావత్తు ఎవరి మీద వేయాలి? అందుకు ఇంకో మాట చూడండి, యోనా గ్రంథంలో 4వ అధ్యాయం 8వ వచనంలో మాట చూడండి. యోనా గ్రంథము 4వ అధ్యాయము. యోనా నిన్ను చూచి బహు చిత్తాక్రాంతుడై కోపగించుకొని యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరిగినని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి. ఎందుకు కోపడుతున్నాడు అంటే చేయాల్సిన పని చేయట్లే. ఇక్కడ యోనా చేయాల్సిన పని చేయట్లేను, దేవుడు చెప్పిన మాట వినట్లేను. ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో ఒక నిశ్చయంగా నిలువే పట్టణంలో వచ్చి మరి ఒక చివరికి మరి ఒక చోట ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? సొర చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఏం తీసుకుంటున్నాడు? విశ్రాంతి తీసుకుంటున్నాడు. అంటే దేవుని మాట వినకుండా తనకి నచ్చినట్టు నడుచుకుంటే మరి ఇబ్బందా కాదా? అవునా కాదా? దేవుడు చెప్పింది చేయకుండా, దేవుడు చెప్పినట్లు నడుచుకోకుండా మరి దుఃఖం కలిగిందా? ఎందుకు తెలుసా? యోనా ఇదిగో సొర చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు, కానీ అక్కడ నశించిపోతున్నారే. అక్కడ ఎంతో బాధ ఉంది, అక్కడ ఎంతో భోజనం కలిగి దేవుడు చెప్పిన చేయాలి అనే ఒక భావం లేదు. దేవుడు నిన్నే పట్టణం చెప్తే తార్షీషుకు వెళ్ళే ప్రాంతం, తార్షీషుకు వెళ్తున్నాడు. ప్రాణమై తార్షీషుకు వెళ్తున్నాడు. దేవుడు నిన్ను ఎటు నిలబెట్టాడు, నువ్వు ఎటు తిరుగుతున్నాము? దేవుడు నిన్ను ఏ రీతిగా నిలబెడితే నువ్వు ఏ రీతిగా నీకు నచ్చినట్లు తిరుగుతున్నాము? ఒకసారి ఆలోచించినప్పుడు మన దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. తార్షీషుకు వెళ్ళాలని ప్రయాణమై వెళ్తున్నా ఆ ఓడలో ఎంత సమస్య వచ్చినా అయినప్పటికీ దేవుడు ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు తెలుసా? యోనా కోసమే ఆలోచిస్తున్నాడు. యోనాని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఒకవేళ ఈయన సముద్రము పడవేసిన సముద్రంలో మునిగిపోకుండా చనిపోకుండా ఈయన ఇబ్బంది పడకూడదని ఒక సముద్రానికి ఆజ్ఞాపించాడు. ఒకటి, రెండోది మత్స్యములకు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించిన తర్వాత ఆ దేవుని ఆజ్ఞ బట్టి, దేవుని మాటను బట్టి నడుచుకుంటుంది మత్స్యం కూడా ఎవరి ఆజ్ఞ బట్టి నడుచుకుంటుంది? మూడోది ఏంటి తెలుసా? దేవుడు చెప్పినట్లుగానే యోనాని ఎక్కడికి వెళ్ళి కట్టింది? నినివే పట్టణంలో కట్టింది. ఎందుకంటే అక్కడ ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు, అక్కడ ఆయన పని ఉంది. నీ పైన దేవుని ఉద్దేశం ఎప్పుడన్నా ఎరిగావా? నీ పైన దేవుని ఆలోచన ఎప్పుడన్నా ఎరిగావా? సరే ఆలోచించండి. ఈ రోజున చాలా మంది పిల్లలను బట్టి, భర్తను బట్టి, పరిస్థితులను బట్టి
ఎన్నో సమస్యలను బట్టి ఎంతో బ్రతకాలని ఆశను విడిచిపెట్టి బ్రతుకు మీద ఇష్టం లేక బ్రతుకులో విసిగిపోయి ఎంతో దుఃఖపడుతూ ఎన్నో సమస్యల మధ్య నలిగిపోతున్న నా బిడ్డలారా, అపరిచిత నలిగిపోతున్న నా బిడ్డలారా, కుటుంబంలో ఎవరికి చెప్పుకోలేక పరిస్థితుల మధ్య కృంగిపోతున్న నా బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నా దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ బ్రతుకు మీద దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. నీ జీవితం మీద ఒక కార్యం చేయబోతున్నాడు. నీ కుటుంబంలో ఒక కార్యం చేయబోతున్నాడు. నీవు ఊహించి దానికన్నా ఆశించి దానికన్నా అత్యధికంగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఈరోజు ఒక తీర్మానం చేసుకుని స్వసమృద్ధి కలిగి, నిశ్చయమైన నీతి కలిగి, నీవు భక్తి కలిగి, నిశ్చయముగా నీ బ్రతుకులో దేవుని కోసం బ్రతకాలనే ఒక దృష్టి కలిగి, ఒక తీర్మానము కలిగి నీవు దేవుని కలిగి ఉంటే రోజు దేవుడు నీతో నాతో కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. దేవుడు ఆయన మాట ద్వారా నీ జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు. ఆయన మాట ద్వారా నీ దుఃఖాన్ని విడిపిస్తున్నాడు. ఆయన మాట ద్వారా నీ విసుగు నుంచి విడిపిస్తున్నాడు. ఆయన మాట ద్వారా నీకున్న బ్రతుకు మీద ప్రతి ఒక అరిష్టమును దేవుడు తొలగించి దేవుడు నీ కుటుంబంలో సమాధానపరుచు, నీ బ్రతుకు మీద ఇష్టాన్ని కలగజేసి ఆయన కోసం బ్రతకాలు, కుటుంబం కోసం బ్రతకాలు అన్నట్ట బ్రతుకు మీద బ్రతకాలన్న ఆశ దేవుడు పుట్టిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నిశ్చయంగా నా దేవునికి తీర్మానం కలిగి నువ్వు జీవించిన కొన్ని మాటలు కట్టమని చెప్తా. స్లోలీ నోర్పుకోవడానికి మొట్టమొదటి కంటే నీ బ్రతుకులో నీకు విశ్రాంతి కలుగునగాక, విశ్రాంతి కలుగునగాక, నిశ్చయంగా ప్రతి సమస్య తొలగించబడినగాక. 33వ అధ్యాయం 7వ వచనం. 33వ అధ్యాయము నీ కన్నులు 25వ వచనం. నీ కమ్ములు నీ కొమ్ములు ఇనుపవలెను నీ బ్రతుకు దినములను నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. విశ్రాంతి తెలుసా ఏంటి? విశ్రాంతి అంటే సమాధి, నెమ్మది, సమాధానము, నెమ్మది, బలము. ఇక బ్రతకాలని దేవుని కోసం విశ్రమం నీకు దేవుడు కలుగునగాక. హల్లెలూయా. ఇక నుంచి ఎవరి కోసం బ్రతుకుతాం? దేవుని కోసం. రెండవది ఎవరి కోసం? భర్త తాగుతున్నాడు అని దుఃఖపడతావా? భర్త సరిలేడని దుఃఖపడతావా? నెమ్మది కలిగి ఉండవు, విశ్రాంతి కలిగి ఉండవు. నిత్యములు మీ కుటుంబంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. మీ కుటుంబంలో ఉన్నతమైన ఊహించుకుని దేవుడు కార్యం చేయబోతున్నాడు. అందుకని చూడండి, పరిశుద్ధ లేఖనంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 28వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 28వ వచనం. నీ దాసురాలునైన నా తప్పు క్షమించుము, నా ఏలిన వాడకు నీవు యెహోవా యుద్ధములను చేయించున్నావు కనుక నా ఏలిన వాడకు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలుగకుండును. హల్లెలూయా. ఏంటంట? నీ బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలుగకుండును. హల్లెలూయా. మొదలుకొని మీ జీవితంలో అపాయము కలగకుండా ఉండును కాక.
మీ కుటుంబానికి అపాయం కలగకుండా ఉండనగాక. నిశ్చయముగా మీకు మీ కుటుంబానికి సమాధానంలో విశ్రాంతి కలుగునగాక, సమాధానం కలుగునగాక. ఇవి మొదలుకొని మీరు మీ కుటుంబాలు దీవించబడునగాక. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. కావున సంతోషముగా ఉండుటకును తమ బ్రతుకు సుఖముగా వెళ్ళబుచ్చుటకును శ్రేష్టమైనది నరులకు లేదని నేను తెలుసుకున్నట్టు. ఏంటంట? లేదని నేను తెలుసుకుంటుని. చూసారా? అంటే మీ బ్రతుకులో ఎప్పుడు ఏముండాలంట? సుఖముగా. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? సుఖముగా, సంతోషముగా, ఐశ్వర్యములతో మీరు నింపబడిన గాక. ఇది మొదలుకొని మీ జీవితాలు సుఖ సంతోషములతో నింపబడిన గాక, సుఖ సంతోష ఆనందములతో నింపబడిన గాక. దేవుడు చేసిన వాగ్దానముల ద్వారా నిశ్చయముగా ఇది మొదలుకొని మీ దుఃఖము కొట్టువేయబడిన గాక, మీ విషాపము కొట్టువేయబడిన గాక. ఇది మొదలుకొని మీకు సంతోషము ఆనందమే కుటుంబం కలుగున గాక. చెప్పండి, ఏం కలిగింది? మీ కుటుంబానికి ఏం కలగదంట? ఇందాకే చదివారు కదా, ఇప్పుడు చదివింది కదా. ఓటమి ఉండదు, ఇదంతా విజయమే. ఇక నుంచి దేవుడి కోసం బ్రతకాలి, ఇక నుంచి కుటుంబం కోసం బ్రతకాలి. ఇక నుంచి నా ప్రార్థన ద్వారా ఎవరు మార్చబడాలా? చెప్పలేదు. కొంతమంది అవసరాలు ఎక్కువ మాట్లాడుతుంటారు. ఏమన్నా నాకు బాధ, నాకు చేసి మారదు. అది మీకు తెలుసా? దేవుడు మారుస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయి, అన్నిని కలిసి దేవుడు మారుస్తున్నాడు. నిన్న దినమున ఒక ఆయన ఎప్పుడు ఆ ప్రాంతం తిరిగినా బిజీగా ఉంటాడు. ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు అసలు మాట్లాడాడు. ఆ కుటుంబంలో ఆ తల్లి రక్షింపబడింది, ఆ తల్లికి ఇచ్చిన ఓడలు కుమారుడు రక్షింపబడ్డాడు, ఇంకా కూతురు వాళ్ళు రక్షింపబడ్డా. మళ్ళా ఆ కుటుంబంలో ఆ తల్లి యొక్క యజమానుడు పెద్ద రక్షింపబడ్డా. ఎప్పుడు నాకు ఫోన్ చేయడు, ఎప్పుడు నాకు ఫోన్ చేయదు. మొన్న సోమవారం ఆదివారం ఆయనే ఫోన్ చేసి, అయ్యా నాకు కొద్దిగా కాళ్ళు ఎప్పుడుగా ఉన్నాయి, నాకు ప్రార్థించయ్యా, ఇది తగ్గిపోతే వచ్చే ఆదివారము 1వ తారీఖు చల్లారాత్రన కల్లా నేను బాప్తిసం తీసుకుంటానయ్యా. నేనే ఆశ్చర్యపోయాను. ఎందుకు తెలుసా? ఎప్పుడు మాట్లాడినాకయ్యా వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎప్పుడు నా దగ్గరికి వచ్చినట్లు, ఎప్పుడు పలకరించినట్లు లేదు, ఎప్పుడు బిజీగా ఉంటాయి. అలాంటి వాళ్ళ మనస్సు దేవుడు మార్చాడు. ఆ కుటుంబంలో మంచి ఆనందాన్ని దేవుడు కలగజేశాడు. మళ్ళా సోమవారం ఫోన్ చేసి అయ్యా నేను బాప్తిసం తీసుకున్నాను, నాకు తగ్గిపోయిందయ్యా, మరి ప్రార్థించండి, ప్రార్థించుకున్నాడు. అసలు ఏమైందయ్యా అంటే మెట్ట మధ్యాహ్నమయ్యా మరి కారణం ఆగిస్తున్నాను విషయంలో, అందుకనే ఆ కాపుకి ఎండకి కాళ్ళు వచ్చేసి అన్నాడు. కానీ దేవుడు ఏదో ఒకటి మొదలుపెట్టి దేవుడు మార్చాడు, దేవుడు కార్యం చేశాడు. అర్థమైందా? అందుకనే మనం ఎప్పుడూ అపశకునాలు పడకూడదు. ఎప్పుడు మన కుటుంబంలో మన బిడ్డల మీద కానీ మన భర్త మీద కానీ సమస్త అన్ని విషయంలో శుభవచనాలే పలకాల. ఎప్పుడు అక్కడ శుభమే కలిగింది.
అర్థమైందా? దేవుడు కార్యం చేస్తాడు. ఆయన విడువని దేవుడు, ఎడబాయని దేవుడు ఉన్నాడు. అందుకనే నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలు ఎప్పుడు సుఖ సంతోషాలతో నింపబడిన గాక. హల్లెలూయా. అందుకనే నీకు ఏది కలగకూడదని దేవుడు ఆశపడుతున్నాడు తెలుసా? ఈరోజు యెషయా గ్రంథం 45:10 స్పీడ్గా ఒక చదువు, టైం అయిపోతుంది. యెషయా గ్రంథం 45:10 మమ్మల్ని గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము సారాలు గొల్ల మేఘపు ఎద్దు ఆకోరు లోయ పశువుల పంట సొమ్ముగా ఉండును. చాలు. ఈ ఆకోరు లోయ అనే శ్రమలన్నింటినీ విడిపించబడిన గాక. ఈ ఆకోరు లోయ నీ బ్రతుకుల్లో ఉన్న ప్రతి ఒక్క ఆటంకాలన్నీ దేవుడు విడిపించిన గాక. ఇది మధురకు నీ కుటుంబము, నీవు విశ్రమము కలుగున గాక, నెమ్మది కలుగున గాక, నీ కుటుంబం కొట్టువేయబడిన గాక, నీ విసుగుద కొట్టువేయబడిన గాక, నీ బ్రతుకులో ఉన్న నీ ఐశ్వర్యం కొట్టువేయబడిన గాక, నేను నీ కుటుంబాన్ని దీవించిన గాక. కుటుంబాన్ని విన్నాడా? నీ బ్రతుకును విశ్రాంతి కలుగును గాక. మొట్టమొదటిగా ఈరోజు మన అంశం ఏంటి? ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు. మొట్టమొదటిగా జాగ్రత్త గుర్తుంచుకోండి. మొట్టమొదటిగా నీ బ్రతుకులో నీవు విశ్రాంతి కలుగును గాక. హల్లెలూయా. రెండోది, నీ బ్రతుకులో నిజంగా దేవుడు నిన్ను ఒక గౌరవప్రదముగా నిలబెట్టబడినగాక. గౌరవప్రదముగా నిలబెట్టబడినగాక. ఇప్పుడు దాకా నేను ఎవరు గౌరవించలేదేమో, ఇక నుంచి గౌరవించబోతున్నాను. ఇక నుంచి నా దేవుడు ఉన్నతంగా నిలబెట్టుకోబోతున్నాడు. ఇక నుంచి నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, బిడ్డలను అనేకులు ఆశ్చర్యపోయే విధముగా గౌరవించబోతున్నారు. హల్లెలూయా. చూడండి, యెహోషువ గ్రంథం 4:14 యెహోషువ గ్రంథం 4:14 ఆ దినమున యెహోవా ఇశ్రాయేలు అందరి ఎదుట యెహోషువను గొప్ప చేసి కనుక వారు మోషేని గౌరవించినట్లుగా అతని బ్రతుకు దినములన్నిటిలో అతనిని గౌరవించును. హల్లెలూయా. హల్లెలూయా. మాట చెప్పనా? మీరు ఏ మందిరానికి వస్తున్నారు? పేరేంటి? మన ఇద్దరికి ప్రాంతం ఎక్కడికి వెళ్ళి ఏ మూల తిన్నా ఎలా గౌరవించేవాళ్ళు? అవునా కదా? అవునా? ఎలా కలిగింది? మన తండ్రికి కలగ చేసిన దేవుడు ఆయన బిడ్డలమైన మనకిలో గౌరవం కలుగుతాగా. ఇది మొదలుకొని అనేకులు దూషించిన వారందరినీ గౌరవించిన గాక. నీతో సమాధానం కలుగును గాక. నిత్యముగా నీపైన గొప్ప కార్యాలు దేవుడు జరిగించిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దావీదు 40 సంవత్సరాలతో పోరాడాడు. ఎందుకు తెలుసా? దేవుణ్ణి కలిగి ఎప్పుడు ఆరాధన చేస్తూ ఉండేవాడు, ఎప్పుడు దేవుని మహిమపరుస్తూ ఉండేవాడు, ఎప్పుడు దేవుని మహిమపరుస్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే రాజు అయ్యాడో దావీదుకి అప్పుడు దాకా గౌరవించేవాళ్ళు కాదు, గొర్రెలు కాచుకునేవాడు. ఎప్పుడైతే రాజు అయ్యాడో రాజు అయిన నాటి నుంచి మరి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఉన్నతంగా అభిషేకించి నిలబెట్టుకున్న నాటి నుంచి మరి దావీదుని ఏం చేస్తున్నారు? అందరూ గౌరవిస్తున్నారు. అవునా కదా? గౌరవిస్తున్నారు. కానీ ఒక్కొక్క రోజు మరి దావీదు యొక్క కుమారుడు ఏం పేరు? అబ్షాలోము ద్వారా అప్పుడు దాకా తలెత్తుకున్న వాడు అబ్షాలోము ద్వారా ఏమొచ్చింది?
తన దించుకోవాల్సి వచ్చింది, తన దించుకోవాల్సి వచ్చింది. కానీ ఎవరి ద్వారా నీకు తల దించుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినా నా దేవుడు చూపెట్టుకుని నీ తల్లి ఉన్నాను. అది నేను చూడండి 2 సమూయేలు గ్రంథం 15 త్వరగా 2 సమూయేలు గ్రంథం 15 ఇది అయిన తరువాత 2 సమూయేలు గ్రంథం 15 ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాద రక్షణలు లేకుండా కాలు నడకను వెళ్ళెను. అతని ఎత్తునున్న జనులందరూ తలను కప్పుకుని ఏడ్చుచు కొండ ఎక్కిరి. ఎవరి వల్ల కలిగిందండి? ఎవరి వల్ల కలిగింది? ఎవరి వల్ల కలిగింది? కన్న కొడుకే. ఈరోజు నీ బిడ్డల ద్వారా నీకు ఇంత అవమానం జరిగినా ఎన్ని జరిగినా నాకు తెలియదు, కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నా వాళ్ళ భవిష్యత్తు మార్చబడాలని ప్రార్థన చేస్తున్నారా? దేవుడు మాకు దీవించిన గాక. ఇలాంటి అంశాలలో కానీ ఇలాంటి మనుషులందరూ మార్చబడును గాక. కానీ ఒక మాట చెప్పన, తలదించుకుని కాళ్ళు చెప్పులు లేకుండా వెళ్తున్న దావీదు ఎంత బాధతో, మరి ప్రజలు ఎంత బాధతో వెళ్ళినా ఈయన పడిపోయాడా? ఈయన ఏమన్నా దేవుడు విడిచిపెట్టాడా? ఒక మాట చెప్పనా, ఎవరైతే దేవుని విరుద్ధంగా నడుస్తారో వారు త్రవ్వుకున్న గుంటలో వాళ్ళే పడతారు. వాళ్ళు త్రవ్వుకున్న గుంటలో వాళ్ళే పడతారు. దేవుని వలన కలిగినది ఎప్పుడు గౌరవము. మనుషుల ద్వారా ఎంత నిందలు ఎన్ని వచ్చినా దేవుడు విడిచిపెట్టుకుని ఏం చేస్తారు తెలుసా? కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. యెహోవా నీవు నాకు కేడముగాను, నీవే నా అతిశయముగాను, నా తల ఎత్తు వాడుగా ఉన్నావు. అశ్రమం ద్వారా ఎన్ని జరిగినా, ఎవరి ద్వారా ఎన్ని జరిగినా, ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? చెప్పరా? ఎన్నుకుంది ఎవరు? దేవుడు. ఏర్పరచుకుంది ఎవరు? దేవుడు. అభిషేకించుకుంది ఎవరు? దేవుడు. నిలబెట్టుకుంది ఎవరు? దేవుడు. ఎంతమంది మనుషుల ద్వారా ఎంత కలిగిన, సొంత వాళ్ళ వల్లే కలిగిన, ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? తలెత్తేవాడిగా నిలబెట్టాడు, తల దించేవాడిగా నిలబెట్టాడా? మిమ్మల్ని రక్షించుకుంది ఎవరు తెలుసా? ఆయన రక్తంలో కలిగింది ఎవరు తెలుసా? ఎవరు? యేసయ్య కదా. నిశ్చయముగా దావీదు దేవుడు నలుగురు పిలుచుకున్నాడు. ఎందుకు తెలుసా? మీకు కూడా కొన్ని భారాలు ఇచ్చాడు, మీకు కూడా కొన్ని విలువలను ఇచ్చాడు. మిమ్మల్ని కూడా దేవుడు ఒక గౌరవంగా నిలబెట్టాలని, దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలని. అందుకని ఇక నుంచి ఎప్పుడు మీ తల ఎత్తబడినగాక, మీ దుఃఖము, మీ సమస్యలు కొట్టివేయబడినగాక, అనేకులు గౌరవించినగాక, అనేకులు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయే విధంగా నా దేవుడు మిమ్మల్ని దీవించునగాక. హల్లెలూయా. దావీదు ఎంత కష్టపడి ఉండొచ్చు, ఎంత ప్రార్థన చేసి ఉండొచ్చు, ఎంత దేవుడిని మహిమపరిచి ఉండొచ్చు. 40 సంవత్సరాలు దేవుడు ఎవరిని చూశాను? దావీదుని చూశాడు.
దావీదుని పిలిచిన వాడు తలదించనయ్యాడు. నిన్ను ఎవరు పిలిచారు? ఈరోజు నీకు ఎక్కువ పనులు ఉండొచ్చు, నువ్వు ఎంతో బిజీగా ఉండొచ్చు. ఈరోజు దేవుని మందిరానికి నేను నడిపించాను. ఎందుకు తెలుసా? నీకు విశ్రాంతిని కలగచేయడానికి. రెండోదిగా దేవుని ద్వారా నీకు గౌరవం కలగచేయడానికి, నిన్ను ఉన్నతంగా హెచ్చించుటకే దేవుడు ఈరోజు నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. రెండోది ఏంటి? ఎవరికి తరింపు చేస్తాడు? ఎవరికి తొలగి చేస్తాడు? కలుగును గాక. మూడోది విజయము కలగ చేస్తాడు. చేస్తాడు మీకు కావాలా? విజయము కావాలా? దేవుడు విజయం కలుగును గాక. యోషువ గ్రంథం 1:5 వచనం. యోషువ గ్రంథం 1:5 వచనం. నీవు బ్రతుకు దినములన్నిటిలో మనుష్యుడు నీ ఎదుట నిలవలేకుండెను. నేను మోషేకి తోడై ఉండినట్లు నీకును తోడై ఉన్నాను. చాలు చాలు. యోర్దాను వచ్చింది, దేవుడు విడిచిపెట్టాడా? ఎరుకు ఎదురొచ్చింది, దేవుడు విడిచిపెట్టాడా? హాయి పట్టణం ఎదురొచ్చింది, హాయి పట్టణము మీద అపజయము కలిగినప్పటికీ ఎవరి వల్ల కలిగింది? దేవుడు ఏదైతే చెప్పాడో అందులో ఉన్న ఒక్కరు చెప్పినది వినకుండా శాపగ్రస్తమైన వాటిని మీరు తీసుకునక యుద్ధము చేసి మీరు రండి అని చెప్పాడు. అవునా కదా? కానీ ఏం చేసే వాళ్ళు? ఓ శోభనే ఉన్నాడు, అందరూ బాగా. అక్కడ ఉన్నవాడికి ఏమనుకోకండి, అక్కడున్న ఒక వాళ్ళతో పాటు ఒక వెళ్ళిన ఆయనకి బంగారం అన్నీ చూసేటప్పటికి ఏం కలిగింది? ఆశపడచ్చు, కానీ మరీ అంత అత్యాశ దురాశపడకూడదు. అవునా కదా? శాపగ్రస్తమైన వాటిని మనం ఆశపడకూడదు. ఎవరైపోయారు? రైట్ నోట్లు తెలిసి లెక్కకుండా మరి మీ నోట్లో చెప్పండి. హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎందుకు ఓటమి వచ్చింది? ఎట్లే చెప్పండి, మీరు చాలాసార్లు చెప్పారు. ఇంకా తప్పైతే ఆయన పేరేంటి? ఆకాన్న ముగించేలో ఆ శక్తితమైన వాటిని ఎప్పుడైతే తీసుకొచ్చానో ఏమీ తెలుసా? అతను చేసిన తప్పే కాదు, కానీ అతను కుటుంబం రాములతో కొట్టబడి చంపడ్డాడు. తర్వాత హాయి పట్టణం మీద యెహోషువకి కలిగి తెలుసా? విజయము కలిగినది. అందుకనే లోకమైన వాటిని ఆశించకుండా దేవుడు ఇచ్చే శ్రేష్టమైన వాటిని ఎవరైతే చూస్తారో, ఎవరైతే వాటిని పొందుకుంటారో వారికే విజయం కలగజేయబడుతుంది. ఇప్పుడు ఒకరు ఎదుగుతున్నారంటే వారి ఎదుగుతులో ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడని ఒకరిని చూసి మనం అసూయపడవసరం లేదు. మనం దేవునికి ఎలా ఉన్నాము, మన కుటుంబంలో, మన జీవితంలో దేవుడు ద్వారా ఎలాంటి
విజయాన్ని పొందుకుంటున్నామో ఒకవేళ పొందుకోలేకపోతున్నామంటే ఒకసారి మన జీవితంలో దేవునికి ఏమి అడ్డుగా ఉన్నాయో అడ్డుమండలని తొలగిస్తే విజయాన్ని కలగజేస్తాను. హల్లెలూయా హల్లెలూయా. ఇది మొదలుకొని దుఃఖం కొట్టివేయబడును గాక. నిత్యముగా మీకు నిత్యముగా నెమ్మది కలుగును గాక. మీకు ఇది మొదలుకొని విజయమే కలుగును గాక. విజయమే కలుగును గాక. అసలు ఈ యోషువ ఎలా అనుకున్నాడు తెలుసా? 31 రాజులు ఓడించిన. ఎంతమంది? 31 మంది రాజులను ఓడించిన అంతటి గొప్ప వీరుడు. అతనికి ఎవరు తోడుగా ఉన్నారు? అతని ప్రవృత్తులు అన్ని విషయాల్లో దేవుడే తోడుగా ఉన్నాడు. అందుకనే ఇది మొదలుకొని అనేక విషయాలలో అనేక వాటి మీద మీకు విజయమే కలుగునగాక. మొదటి సమయంలో 15వ అధ్యాయము 12వ వచనం. 15వ అధ్యాయం 12వ వచనం. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకును పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శీలను నిలిపి తిరిగి గిల్గాగునకు పోయి ఉన్న సమాచారము వినెను. చూసారా? అంటే కర్మెలుకు వచ్చి అక్కడ ఏమి నిలబెట్టాడంట? సమయం ఏమి నిలబెట్టాడంట? ఇప్పుడు చూడండి, ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి, కొంతమంది పేర్లు రాస్తారు, లేదంటే ఏం చేస్తారు, జెండా ఉంటారు కదా, మన ఇండియన్ ఫ్లాగ్. తెలుసా మీకు? నేను కొత్తగా చూస్తున్నాం మనం. ఇండియన్ ఫ్లాగ్ ఉంచుతారు, అవునా కదా? కొంతమంది రాకెట్ వేసుకుని, లేదంటే మన ఇండియా, లేదంటే అమెరికా, లేదంటే సైంటిస్టులు రాకెట్ తయారు చేసి ఒక్కొక్కరు మనమే ముందెళ్ళాలి, విజయం పొందుకోవాలి, అనేక దేశముల మీద మనమే ఒక ఉన్నతంగా ఉండాలని రాకెట్ వేసుకుని మరి ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి? అక్కడికి ఏం చేస్తున్నారు? ఫ్లాగ్ ఒక పాతున్నారు. మేమే ఫస్ట్. ఈరోజు మేమే కనిపెట్టాము, మేమే ముందు అడుగు పెట్టాము, అవునా కదా? ఈరోజు సమయంలో కర్మేలునకు వచ్చి అక్కడ జయోత్సాహముగా శిలని ఎలాగైతే నిలబెట్టాడో నిత్యముగా నీ జీవితంలో విజయోత్సాహమై కలుగునుగాక. అనేకులు ఎదుట ఒక ఉన్నతముగా నీవే ఒక శీలగా నిలబడినగాక. నిత్యంగా నీవే ఓడించబడినగాక. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, విజయమా అపజయమా? విజయమా అపజయమా? అవునా? మీకు విజయమే కలుగునుగాక. దావీదుకి ఎప్పుడు విజయాన్ని దేవుడు కలగజేశాడు. ఎందుకు తెలుసా? నిత్యముగా దేవుని కలిగి ఉన్నాడు కాబట్టి, దావీదు దేవుణ్ణి వెంబడించాడు కాబట్టి, దావీదు దేవుణ్ణి ఆరాధించేవాడు కాబట్టి నిత్యముగా ఉన్నతముగా దేవుడు నిలబెట్టుకున్నాడు. ఈరోజు నీకు నీ కుటుంబానికి విజయం కలుగునగాక. చూడండి, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాను. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ నరులకు రోషకరములన్నీ నాకు కనబడెను. ఇది వ్యర్థముగా నొకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నములో వలెనే ఉన్నది. హల్లెలూయా. అంటే మనుషులు
వ్యర్థమైన వాటిని ప్రయత్నిస్తున్నారే కానీ, వ్యర్థమైన వాటినే చూస్తున్నారు కానీ, వ్యర్థమైన వాటి కొరకే మరి తాపత్రయపడుతున్నారు కానీ దేవుడు ఇచ్చే విజయమును వైపు చూడట్లేదు. ఇప్పుడు చెప్పండి, ఎంతో కష్టపడినా, ఎంత సాహసం చేసినా, ఎంత ప్రాకులైనా దేవుని చిత్తం లేనిదిగా, దేవుని నిర్ణయం లేకుండా, దేవుని మాట లేకుండా నువ్వు ఏమైనా చేయగలుగుతావా? అక్కడ విజయం కలిగిందా? విజయం కలిగిందా? మరి ఎందుకు అంత రోషం కలిగి కొంతమంది ఏదైనా అన్నారనుకోండి, అసలు ఆ మాట ఎందుకన్నారో అని అర్థం చేసుకో. రోషంతో వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాదు. అవునా కదా? అనుగ్రహాన్ని ఏం చేస్తారో అర్థం కాదు. అందుకనే వాటిని విడిచిపెట్టి దేవుడు నిన్ను నడిపిస్తున్న ఆ దేవుని వైపు చూడు, నిత్యము నీ పక్షంలో ఉన్న దేవుని వైపు చూడు. ఆయన ఏది చెబుతున్నాడో, ఆయన ఏది తెలియపరుస్తున్నాడో నీవు దాన్ని బట్టి ముందుకు వెళితే నీ విజయాన్ని కాల్చేయబడుతుంది. చూడండి, మోషే తరం అయిపోయింది. యోషువ మరి ఎన్నో యుద్ధాలు చేస్తూ ఉన్నాడు. ఎవరు విషయాలు కలుగజేస్తున్నారు? అవునా? మరి మోషే తరమైపోయిన తర్వాత యోషువ ఒంటరిగా ఈ ఇశ్రాయేలు ప్రజలకి మరి నాయకుడుగా నిలబడటానికి ఎంతో నా వల్ల ఇద్దా, నేను చెయ్యగలుగుతానా, ఈ పని నేను చెయ్యగలుగుతానా, ఈ పని నేను సమర్థుడునా అని ఎంతో వేదన పడుతూ ఉంటే అతని బలపరిచింది ఎవరు? అతనితో యోషువతో మాట్లాడింది ఎవరు? ఒక మాట చెప్పరా, మనుషులు అనుకుంటారు ఇది నేను చేయలేను అని. ఈ మనుషులు అనుకుంటారు ఇది నా వల్ల కాదు అని. మనుషులు చేతులెత్తేయచ్చు, కానీ నా దేవుడు నీ పక్షముగా ఉన్నప్పుడు నీ వలన కాని అన్ని దేవుడు కార్యం చేస్తాడు. నీకు అసాధ్యమని అన్ని సాక్ష్యపరచు దేవుడు నీ పక్షముగా ఉంటాడు. హల్లెలూయా. ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? ఆయన పరిమితి కాదు, చాలా మంది ఉన్నారు. ఎందుకు మిమ్మల్ని పిలుచుకున్నాడు తెలుసా? చాలా మంది ఉన్నారు. ఎందుకు మిమ్మల్ని నిలబెట్టుకున్నాడు తెలుసా? చాలా మంది ఉన్నారు. వారికి లేని భాగ్యము ధన్యత మీకు ఎందుకు కలగజేస్తున్నాడు తెలుసా? ఆయన దృష్టి మేమే ఉంది కాబట్టి మీకు విజయాన్ని కలగ చేయాలనే ఈ రోజు ఆయన మీ పక్షంగా నిలిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎన్ని విషయాలు తెలియపరిచారు. ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు. మొట్టమొదటిగా ఎలా అంట? విశ్రాంతి కలిగి ఉండాలి. రెండోది ఏంటంట? గౌరవ ప్రభావం కలిగి ఉండాలి. మూడోది ఏంటంట? విజయము కలుగునుగాక. ఇంకొక త్వరగా చెప్పేస్తారు. ఆమె నన్ను ముగించేద్దామా? ముగించేస్తాను. వాస్తవం చెప్పాలంటే ఈరోజు అమ్మగారు త్వరగా ముగించాలా అన్నారు. నువ్వు ఒక్కడి వెళ్తున్నావో మరి మధ్య కన్నా నీతో పాటు తీసుకురా, రెండు కూడా ఉన్నారు. కానీ దేవుని కృపను బట్టి నేను ఒకటే, నాకేం లేదు, ఎలాగైనా వెళ్తాను, దేవుడు నడిపిస్తాడు. అయినప్పటికీ వాళ్ళు వైపు బట్టి దేవుడు ఒక యవనస్తుని దేవుడు సిద్ధపరిచాడు, ఇంకో సేవకుడు దేవుడు సిద్ధపరిచాడు. అంతకన్నా మా గురించి ప్రార్థించే వారిని దేవుడు నిలబెట్టాడు. ఇక చాలా సరిగా దేవుడు మిమ్మల్ని దీవించిందా? నేను త్వరగా ముగిస్తాను. చూడండి, నాలుగోదిగా మీరు మీ బ్రతుకు విషయంగా మీ జీవితాలు ప్రకాశింపచేయబడినగాక. చూడండి, యోబు గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం త్వరగా చదవండి.
యోబు 11వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు నీ బ్రతుకు నిశ్చయముగా నిర్దోషివై యోబు 11వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు నీ బ్రతుకు అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే అధికముగా ప్రకాశించెను. చీకటి కమ్మినను ఆ. అది అరుణోదయము వలె అది అరుణోదయము వలె కాంతిగాను కాంతిగా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడన్నా మన ఊళ్ళో కరెంట్ పోతే ఏం చేస్తాం? అదొక మనం ఏ దీపాలు వెలిగించుకోవచ్చు, మనమే దీపాలు ఉన్నాం. అర్థమైందా? అవునా కదా? అందుకని చూడండి, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలపు యొక్క తేజస్సు కంటే, అసలు మధ్యాహ్నం ఎంత తేజస్సు ఎంత కాంతిగా ఉంటుంది చెప్పండి. ఆ? అసలు చెప్పులు లేకుండా రోడ్డు మీద అంత కాంతి వెలుగుతారు, వెళ్తే ఎవరు నిలబడతారా? అంతకంటే మీ జీవితంలో చీకటి కాదు, నిత్యముగా మీరు కాంతితో ఉంటారు. ఏ కాంతి? అరుణోదయము వలె. అట్టి వల్ల దేవుడు కాక. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మీకు చీకటి సంబంధంలో వెలుగు సంబంధంలో? వెలుగు సంబంధం. చీకటి సంబంధంలో వెలుగు సంబంధం. వెలుగు సంబంధం. చీకటి సంబంధులు అయితే వెడుగుతారు, చీకటి సంబంధులు అయితేనే ఉడుగుతారు, చీకటి సంబంధులు అయితేనే బ్రతుకు మీద ఇష్టం లేకుండా విసిగిపోతూ దేవుని వైపు చూడక లోకానుసారంగా జీవిస్తారు. అందులో ఒకటే ఉంది, ప్రయాసపడుతున్న సమస్త జనులారా నేను మీకును. మరి మనం ఎక్కడికి వచ్చాము? వచ్చాము మంచి. మరి మన భారమంతా ఎవరికి వేయాలి? ఏడుస్తుంటే ఎవరు వస్తారా? ఏడుస్తుంటే ఎవరన్నా మోస్తారా? తొలగిపోతే ఎవరన్నా మోస్తారా? మరి ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలి? మన చదువులో కూడా, మన జీవితంలో కూడా మనం ఎవరిని కలిగి ఉండాలి? అందుకనే దేవుని కలిగి ఉండు. మీరెప్పుడు ప్రకాశించబడనగాక, మీరెప్పుడు ప్రకాశించబడనగాక. హల్లెలూయా. అందుకని చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. పట్టపగలకు వరకు పట్ట పగలు అగు వరకు ఎక్కువ వెలుగు తేజరిల్లినట్లు ఎక్కువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము నీతిమంతుల మార్గము అంతకంతకు అంతకంతకు తేజరిల్లునుగాక. చూసారా? ఎవరి మార్గం అంటే అది? నీతిమంతుల మార్గము. పగలు అగుట వరకు ఎక్కువ వెలుగు ఎలా ఉంటుందంట? తేజరిల్లినట్లు నీతిమంతుల యొక్క మార్గము అంతకంతకు తేజరిల్లింపబడుతుంది. మీరెప్పుడు తేజరిల్లినగాక, మీరెప్పుడు ప్రకాశింపబడినగాక, మీరు గొప్ప నిత్యము వెలుగుతో అనేకుల్ని మీరు వెలిగించునగాక. మంది వాళ్ళు వీళ్ళు అవుతారు, మీరు వాళ్ళు అవుతారు. అవునా? అవునా? వాళ్ళు వీలవుతున్నారా? వాళ్ళు మీ వల్లే మార్చబడుతున్నారా? దేవుడు ఏం చేస్తున్నాడో అని అన్నాడు. మా దేవుడు మాకు చేస్తున్నాడమ్మా, ఇదిగో సాక్షులు. అవునా కదా? నువ్వు చింతించరా? నువ్వు ఏమై ఉన్నావు? మధ్యాహ్నపు వెలుగు వలె ప్రకాశింపబడుతూ ఉన్నాం, ప్రకాశింపబడుతూ ఉన్నాం. మనుషులు మాటలు బట్టి మనసును మార్చుకోకండి, మనుషుల యొక్క ప్రవర్తన బట్టి జీవితాలు మార్చుకోకండి. దేవుని వల్ల, దేవుని కొరకు మీరు ఎప్పుడు ప్రకాశింపబడండి. దేవుని మనం దీవించిన ఇప్పుడు ఎన్నైంది? 4వది ఏంటంట? 5వది ముందుకు వెళ్ళిపోతుంది. ప్రతిష్ఠింపబడాలి. ఎవరు? ఎవరు? నేనే అంటున్నారు, నేను అంటున్నాను. ఎవరు? ఎవరికి ప్రతిష్ఠింపబడాలా? మనుషులుగా, దేవునిగా? నువ్వు దేవునికి
బిడ్డగా ఉండను కాక. అందుకనే తల్లి చాలా మంచి తల్లి. ఆమె యొక్క కుమారుని ఎలా ప్రతిష్ఠించిందో చూద్దాం. మొదటి సమయం కింద 1:25 మొదటి సమయం వారు ఒక కోడెను వధించి 28 వారు ఒక కోడెను వధించి 28 కాబట్టి నేను నా బిడ్డను యెహోవాకి ప్రతిష్ఠించి ఉన్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠించడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకి అక్కడే మొక్కెను. ఇప్పుడు చెప్పండి, ఏమయ్యాడంట? ప్రతిష్ఠింపబడ్డాడు. ఎవరికి? ఇప్పుడు మనం ప్రతిష్ఠింపబడ్డామా? మన జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నామా? ప్రతిష్ఠించుకోవడం అంటే దేవుడిని నేను జీవితం ఏమడుగుతున్నా, నేను ఉదయాన్నే కోరుకుంటున్నా, పాపంలోకి వెళ్ళిపోకూడదని, శాపం బ్రతుకులు వెళ్ళిపోకూడదని నిన్ను నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకుంటే ఎప్పుడు నీ ప్రకాశవంతంగానే ఉంటావు. అర్థమైనా? మీరు ప్రతిష్ఠ జనమై దేవునికి ప్రతిష్ఠ జనమై ఉన్నారు. అందుకనే ఇది మొదలుకొని దేవునికి మరియు నీవు ప్రతిష్ఠింపబడునగాక, ప్రతిష్ఠింపబడునగాక, దేవుని కొరకు నువ్వు జీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 6వ మాట ఏంటి తెలుసా? 5వ మాట ఎవరు ప్రతిష్ఠింపబడాలి? దేవుని ప్రతిష్ఠింపబడాలి. 6వ మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మన బ్రతుకులు, మన జీవితాలు నడుచుకోవాలి. ఎవరు వాక్యానుసారంగా? వాక్యమే దేవుడే వాక్యమన్నాడు. ఆ వాక్యానుసారం ఎప్పుడైతే నువ్వు నడుస్తావో దీవించబడతావు, దీవించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. 7వదిగా దేవుని కోసమే నీవు బ్రతకాలి. ఎవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ జీవితంలో ఒక మాట చదివేసి ముగిస్తాడు. కీర్తన గ్రంథం 23:6 నేను బ్రతుకు దినములన్నిటి నేను బ్రతుకు దినములన్నిటిలో కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో ఇప్పుడు ఏది కోరుకోవాలి? దేవుని కొరకు బ్రతకాలని. కృపాక్షేమం నీ వెంట రావాలంటే నువ్వు దేన్ని కోరుకోవాలి? దేవుని మందిరం అనగా దేవుని నీవు కోరుకోవాలి. దేవుడు నీతో ఉండాలంటే నీ హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధముగా. హృదయ శుద్ధి గలవారు వారు దేవుణ్ణి చూస్తారు. అందుకనే ఇంటి మందులుకొని ఆయన కృపాక్షేమములు మీ వెంట వచ్చినారు కాక. ఎప్పుడు చిరకాలం యెహోవా మందిరంలో నివాసము చేయనుగాక. నీ కుటుంబంలో ఇంకా ఎవరైతే రక్షణ లేదో వారందరూ రక్షింపబడినగాక. వారందరూ దేవుని సన్నిధికి నడిపించబడినగాక. ఏ మాటలు? ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు. మొట్టమొదటి ఎలా బ్రతకాలంట? కలిగి ఉంటాను. రెండోదిగా గౌరవ ప్రభావంలో నీకు కలగజేస్తాడు, నీకు కలుగునగాక. మూడోది ఎలా ఉండాలంట? నీ కుటుంబంలో ప్రతి సమస్యల మీద తొలగించబడనగాక, ప్రతి ఇబ్బంది నుంచి తొలగించబడనగాక. నీకు విజయమే కలుగునగాక, నీకు విజయమే కలుగునగాక. నీ శరీర బలహీనతలలో విజయం కలుగునగాక. నిత్యం అనేకమైన కార్యం దేవుడు జరిగించునగాక. 4వది ఎవరు ప్రకాశింపబడాలి? నీవు ప్రకాశింపబడగాక. ఈ మహిమ మందిరం ఎప్పుడు మహిమ తేజస్సుతో ప్రకాశింపబడగాక. 5వది
ప్రతిష్ఠింపబడిన వారుగా దేవునికి ఉండాలి. చాలా ఎలా ఉండాలట? దేవుని వాక్యానుసారంగా దేవుని వాక్యానుసారముగా నడుచుకోవాలి. ఏడవది, దేవుని మందిరంలో దేవుని కోసం బ్రతకాలి. దేవుని సన్నిధి మనం కలిగి ఉండాలి. మట్టి కలిగి మీరు జీవించండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈరోజు మీరు మోకరించి దేవుడితో మాట్లాడండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడిన ప్రతి మాటలో నిశ్చయముగా మీకున్న ప్రతి దుఃఖాన్ని దేవుడు కొట్టివేశాడు. నిశ్చయముగా ప్రతి విసుగు నుంచి కొట్టివేశాడు. ప్రతి ఒక్క నీ యొక్క జీవితంలో నీవు ఏదైతే ఇబ్బంది పడుతున్నావు, విసిగిపోయి ఇక నా జీవితం అయిపోయింది, ఇక నాకు ఎవరున్నారు, ఇక నన్ను ఎవరు ఆదరిస్తారు, ఇక నా జీవితం అంతే, ఇక నా బ్రతుకు అంతే, ఇక నేను మారలేను, ఇక నా బ్రతుకులో నేను ఏమీ చూడలేను. ఎందుకు బ్రతకాలి? ఎందుకు జీవించాలను? ఎన్ని మార్లు దుఃఖపడ్డావు, ఎన్ని మార్లు వేదన పడ్డావు, ఎన్ని మార్లు కృంగిపోయావు, ఎన్ని మార్లు లోకములో పరిస్థితుల మధ్య నలిగిపోతూ వేదనలో కృంగిపోతున్నావు. ఒకసారి నా దేవుడు హృదయాన్ని ఎరిగి ఉన్నాడు. నా దేవుడిని పరిస్థితిని ఎరిగి ఉన్నాడు. నా దేవుడిని బాధలు ఎరిగి ఉన్నాడు. నా దేవుడిని కన్నీరును చూచాడు. నా దేవుడిని హృదయంలో ఉన్న ప్రతి సమస్యను చూచాడు. నీ కుటుంబంలో నువ్వు పడుతున్న వేదనను చూచాడమ్మా, నువ్వు బ్రతుకులో. అందుకనే నీకు విశ్రాంతిని కలుగు చేయాలి. ఇదిగో అనేకులు నిన్ను ఎంతమంది హామీ చేశారు, ఇక నువ్వు నీ బ్రతికి ఇంతేను ఎదగలేను అని ఎంతమంది హామీ చేశారు. దావీదుని గౌరవించినట్లుగా, యెహోషువను గౌరవించినట్లుగా ఇదిగో వారి తల ఎత్తినట్లుగా నీ తల ఎత్తే దేవుడిగా నీ పక్షములో నిలుచున్నాను. భయపడవద్దు, పరిస్థితులను బట్టి భయపడవద్దు. నీ చదువుల్లో ఉన్న నేను ఇక నా జీవితం ఇస్తే నేను చదవలేను, ముందుకు వెళ్ళలేనని బాధపడవద్దు. నీకు విజయాన్ని కలుగు చేయబోతున్నాడు. నీకు విజయాన్ని కలుగు చేయబోతున్నాడు. ఒక తీర్మానం చేసుకో, ఒక తీర్మానం చేసుకో. హాయి పట్టణము మీద ఇదిగో ఆ కామును నిశ్చయముగా ఏ తప్పు చేశాను నిశ్చయముగా తప్పును చేయకూడదని, నీకు నీ కుటుంబానికి విజయాన్ని కలిగించాలని నా దేవుడు నీకోసం దిగి వచ్చాడు, నీకోసం దిగి వచ్చాడు. ఒక్కసారి దేవుడు వైపు చూడు. నీవు నాలుగుగా మధ్యాహ్నాలకు ఒక తేజస్సు కంటే ప్రకాశింపబడాలని, మీరు చీకటి సంబంధులుగా లోకానుసారముగా ఉండకూడదని, మనుషులు పోలిన వారి కాదు, మీరు ఆయన పోలిన వారు ఉన్నారు. ఆయన పోలికల మిమ్మల్ని సృజించి ఉన్నారు. ఒక తీర్మానం చేసుకో. ప్రతిష్ఠింపబడు. దేవుని వాక్యము దేవునితో మాట్లాడాడు. వాక్యానుసారముగా సరిచేసుకుని, వాక్యానుసారముగా సరిదిద్దుకుని దేవుని కోసము బ్రతకాలి, దేవుని కోసము జీవించాలి, నువ్వు దేవుని కోసము జీవించాలి. నీ జీవితాన్ని మార్చుకోవాలి, నేను అడవికనే మార్చుకోవాలి. బాధపడుతున్నావా బిడ్డల విషయంలో? ఇదిగో నువ్వు బాధపడవద్దు, నువ్వు చింతించవసరం లేదు. నా దేవుడు వారి పైన దృష్టి ఉంచి ఉన్నాడు. వారిని విడిచిపెట్టడమా, వారి భవిష్యత్తులో దీవించే దేవుడై ఉన్నాడు.
భయపడవద్దు. కుటుంబ పరిస్థితులను చూసి కృంగిపోకుండా దేవుని వైపు చూసి ప్రతిష్ఠింపబడు నిత్యము గానుగుల వెనకే ఉన్నాడు. భయపడచ్చు. దేవుడు బలపరచగా విజయానికి కర్తవై ఉన్న దేవుడు నీ పక్షంగా ఆయన ఉన్నాడు. నీకు విజయాన్ని కలుగు చేయాలని ఒక్కసారి దేవుడితో మాట్లాడు. మనసారా హృదయపూర్వకంగా నువ్వు నోరు తెరిచి దేవుడితో మాట్లాడాలి. ఈరోజు నీతో నాతో మనందరితో దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన దేవుడు నమ్మదగిన దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. మాట్లాడిన దేవుడు నమ్మదగిన దేవుడు, మర్చిపోయే దేవుడు కాదు. నీ పక్షంగా ఉన్నాడు. ఆయన నీ కొరకు రక్తాన్ని చెల్లించి ఉన్నాడు. ఆయన నీ కొరకు మరణపు ముళ్ళను విడిచి తిరిగి వచ్చి ఉన్నాడు. దేవుని వైపు చూడు. కన్నీరైనన్నా కరుణించని యేసుని విడువకుడన్నా, కలవరపడకన్నా కరుణించు యేసుని